అక్కడ ఘనరాగ పంచకం స్వరరాగ గంగా ప్రవాహమై ఉప్పొంగింది. త్యాగరాజస్వామి వదిలి వెళ్లిన సంగీత సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. గోష్ఠి సంగీత కచేరీగా పంచరత్న సేవ కర్ణాటక సంగీత ఔన్నత్యాన్ని చాటింది. గురుశిష్య భేదం లేకుండా గాయనీ గాయకుల స్వరజతులు, తంత్రి, చర్మవ్యాధ్య సమ్మేళనంగా సాగిన సంగీత ప్రపంచంలో విహరిద్దాం రండి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యాన విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరించి 24 ఏళ్లుగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. త్యాగయ్య వర్ధంతి సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఉదయాన్నే రాముని విగ్రహాలను తిరువీధుల్లో ఊరేగించారు. సంగీత విద్వాంసులు కీర్తనలు ఆలపిస్తూ కళాభారతి ఆడిటోరియం చేరుకున్నారు. ఆ తర్వాత నగరంలోని వివిధ సంగీత సభలకు చెందిన స్వచ్ఛంద సంగీత విద్వాంసులు, గురువులు, శిష్యులు త్యాగరాజు రచించిన పంచరత్న కీర్తనలను ఆలపించారు. సాధారణంగా ఎవరికి వారు సంగీత కచేరీలు చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభ సూచికంగా జరిగే కార్యక్రమంలో మాత్రం త్యాగయ్య వదిలి వెళ్లిన గోష్ఠి సంగీత సంప్రదాయాన్ని సంగీతజ్ఞులందరూ అనుసరిస్తారు. త్యాగయ్య రచనల్లో మకుటాయమానమైన ఘనరాగ పంచరత్న కృతులను ఆలపిస్తారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా నాటరాగంలో జగదానందకారక, గౌళరాగంలో దుడుకుగల, ఆరభి రాగంలో సాధించెనే, వరాళి రాగంలో కనకన రుచిరా, శ్రీరాగంలో ఎందరో మహానుభావులు కీర్తనలను గాయనీ గాయకులు వీణుల విందుగా ఆలపించారు. గురువాయూరులో ఎలాగైతే త్యాగరాజ ఉత్సవాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయో దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా గత 24 సంవత్సరాలుగా కళాభారతిలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ తరఫు నుంచి త్యాగరాజ ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనే కళాకారులు ప్రతి సంవత్సరానికి పెరుగుతున్నారు. అంటే సంగీతం పట్ల ఎంత ఉత్సుకత పెరుగుతున్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇది మంచి పరిణామం. ఇది వచ్చే సంవత్సరం 25వ సంవత్సరం, అది సిల్వర్ జూబ్లీ. దాన్ని వైభవంగా అందరం కలిపి చేసుకుందాం. ఇది ఏ ఒక్కరో చేస్తున్నది కాదు, ఇది అందరు కళాకారులు కూడా కలిపి ఇది మాది అనుకుని చేసుకుంటున్న మహోత్సవం. ఇది త్యాగరాజ ఆరాధన మహోత్సవం. ఈ పంచరత్నాలు ఏంటంటే ముందుగా ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ కూడా లేకుండా అందరూ పాడుకోవడానికి తరతరాలుగా అలవాటు పడి ఉన్న రచనలు ఇవి. ఒక 5 రత్నాలు, అంచేత వాటిని పంచరత్నాలు అంటారు. యాగయ్య గారి అతి అద్భుతమైనటువంటి రచనలు ఇవి. కర్ణాటక సంగీతంలోనే చాలా ఉత్తమమైన రచనలుగా వీటిని పరిగణిస్తాం. గోష్ఠిగానంగా ఎందుకు ఇవి చేస్తామంటే ఒక సెట్ ఆఫ్ కృతులుగా అవి ఉన్నాయి. 5 కృతులు ఘనరాగాల్లో, అంటే నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం అనేటువంటి చాలా గొప్ప రాగాలు అవి. వాటిని అందుకే ఘనరాగాలు అంటారు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశాఖ మ్యూజిక్ అకాడమీ సహా సంగీత సభలకు చెందిన సీనియర్ సంగీత విద్వాంసులు, వారి శిష్యగణం కార్యక్రమంలో పాల్గొన్నారు.